జీవితాన్ని కోల్పోయిన సమస్తాన్ని కూడా దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఏ రీతిగా ఇచ్చాడో అటువంటి జీవితాన్ని ఇక్కడ ఉన్న ప్రజలుగా నువ్వు మరియు మనం కూడా కోరుకునే వ్యక్తులుగా నువ్వు నేను ఉంటాం పిల్లలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి జీవితం ఎంతమందికి కావాలండి? పడిపోయిన జీవితం, చెదిరిపోయిన జీవితం, శోధనలో ఉండిపోయిన జీవితం, యోబు జీవితం మరింతగా అకస్మాత్తుగా రెండింతల ఆశీర్వాదానికి ఏ రీతికైతే దేవుడు చేశాడో అటువంటి జీవితాన్ని నాకు కూడా కావాలన్నవారు దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి జీవితం నీకు నాకు కావాలంటే అటువంటి జీవితాన్ని నువ్వు నేను గడపాలి పిల్లరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సమీపంగా జీవించాలంటే ఏమి కలిగి ఉండాలో తెలుసా ప్రియురా? యోబు వంటి జీవితాన్ని నువ్వు నేను కలిగి ఉండాలా? దేవుని సన్నిధిలో దేవునితో ఆత్మీయంగా దేవుని ఉండాలి అంటే, గడపాలి అంటే నువ్వు నేను ఏ మాదిరిగా ఉండాలో తెలుసా ప్రియురా? యోబు జీవితం మాదిరిగా నువ్వు నేను జీవించాలమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సమీపంగా యోబు తన జీవితాన్ని జీవించాడమ్మా. యోబు తన జీవితాన్ని దేవుని దగ్గరగా ఆత్మీయ జీవితాన్ని ఎవరైనా జీవించాడంటే అందులో మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యోబు అని చెప్పి నువ్వు నేను గుర్తుంచుకోవాలా. యోబు ఎటువంటి జీవితాన్ని దేవుని అందరూ జీవించాడో తెలుసా ప్రియురా? ఆత్మీయమైన జీవితాన్ని దేవుడు జీవించాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు యోబు గట్టి ధన్యత ఇచ్చాడు ప్రియురా. దేవునిలో ఎటువంటి జీవితాన్ని దేవుడు యోబు జీవించాడంటే తెలుసా ప్రియురా? యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ భాగం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. యూదు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 2వ భాగం మరొకసారి చదువుకుందాం. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును. అతడెవరండి అమ్మ? ఇటు చూడాలా? అతడెవడు? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు. దానికి మళ్ళా వెళ్దాం. కానీ యోబు యథార్థవంతుడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యథార్థవంతుడికి మరొక అర్థం ఏంటో తెలుసా ప్రియురా? నిర్దోషి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యోబు తన జీవితంలో నిర్దోషిగా పనిచేశాడమ్మా. యోబు తన జీవితంలో దేవుడి పట్ల యథార్థవంతుడు, నిర్దోషిగా దేవుడు యోబు జీవితాన్ని ఉంచాడు ప్రియురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిర్దోషత్వం అంటే ఏంటో తెలుసా ప్రియురా? దేవుని కృప వల్ల అన్ని మంచి గుణాలు కలిగి జీవించడం ప్రియురా. దేవుని కృప. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిర్దోషత్వం అంటే ఏంటో తెలుసా ప్రియురా? యథార్థవంతంగా జీవించాడు. ఒక నిర్దోషి అంటే ఏ తప్పు తలంపు కూడా లేని వ్యక్తిగా జీవించాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మంచి గుణాల్ని, మంచి పనుల్ని, మంచి ఆలోచనలతో కూడిన పవిత్రంగా నిజాయితీగా దేవుడిలో యోబు జీవించినట్టుగా నువ్వు నేను తెలుసుకోవాలి ప్రియురా. నిర్దోషం అంటే ఏంటో తెలుసా ప్రియురా? ఏ తప్పు చేయని వాడిగా, ఏ తప్పు ఏ పాపం ఎరగని వాడిగా ఆయన ఉండేవాడిని నిర్దోషం చెప్పి లోకపరంగా చెప్పుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి చెప్పుకుంటున్నా, నిర్దోషి అంటే ఏంటో తెలుసా ప్రియురా? ఏ తప్పు చేయని వాడు. లోకపరంగా నేను చూసుకున్నట్లయితే న్యాయస్థానంలో ఈయన నిర్దోషి అనడానికి ఏంటి రుజువు అంటే ఇక్కడ ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈయన నిర్దోషి అని అనడానికి రుజువు ఎందుకు ప్రియురా? అటువంటిది ఆత్మీయ జీవితంలో కుదురుతుందంటే కుదరదు ప్రియురా. ఎందుకో తెలుసా? మానవుడు పుట్టుకతోనే పాపములో ఉన్నవాడమ్మా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, మానవుడు పుట్టుకతోనే పాపంలో పుట్టాడు కాబట్టి, మానవుడు పుట్టుకతోనే తప్పుగా పుట్టాడు కాబట్టి, మానవుడు పుట్టుకతోనే పాపి కాబట్టి అటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు కూడా దేవుల్లో మంచి గుణాలుగా, మంచి ఆలోచనలతో నువ్వు నేను యోబు వలె నడుచుకోవాలి పిల్లరా. దేవుని యొక్క కోపంలో యోబు మానవుడు అయినప్పటికి కూడా మంచి లక్షణాలను, మంచి పనులు చేయడం ద్వారా నిర్దోషిగా దేవుడు ఎంచబడ్డాడు పిల్లరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, పాపం చేసే అవసరం లేదు కానీ పాపం చేసే అవకాశం ఉందమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా,
హల్లెలూయా. మనిషి యథార్థవంతుడు నిర్దోషి అని చెప్పడానికి ఇప్పుడు కారణం ఏంటో తెలుసా ప్రియురా? అతడు ఏ తప్పు చేయకపోవడమే అతని యొక్క నిర్దోషత్వం. అతడు ఏ తప్పు చేయలేదు కాబట్టి అతడు నిర్దోషిగా ఎంచబడుతున్నాడు. యోబు ఏ తప్పు చేయలేదు, యోబు యథార్థవంతుడు కాబట్టి దేవునిలో యథార్థవంతుడు అని చెప్పి యోబు పేరు లెక్కించబడింది ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ మరొకసారి చెప్తున్నా, పుట్టిన మానవుడు లేకపోతే జీవిస్తున్న మానవుడు పాపం చేసే అవసరం లేదు, కానీ పాపం చేసే అవకాశం ఉందమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి అవకాశంలో నువ్వు నేను చిక్కుకుండా ఉండడం గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, దేవుడు మంచి స్వభావంతో యోబుని నిర్మించాడు కాబట్టే యోబు అటువంటి స్వభావంలో జీవించాడమ్మా. మనం ఏ రీతిగా ఎటువంటి స్వభావంలో జీవిస్తున్నామో తెలుసా ప్రియురా? భ్రష్ట స్వభావంతో నువ్వు నేను జీవించే పరిస్థితుల్లో ఉన్నాం ప్రియురా. దావీదు రాసిన కీర్తనలు 51వ అధ్యాయం, దావీదు రాసిన కీర్తనలు 51వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను, నీవు అంతరంగములో సత్యము కోరుకుంటున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుచుదువు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, దావీదు అంటున్నాడు కదా, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించింది, నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతరంగంలో నాకు జ్ఞానము తెలియజేయదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటున్నా తెలుసా ప్రియురా? నువ్వు తల్లి గర్భము మొనక ముందే నువ్వు పాపిగా ఎంచబడ్డావమ్మా. అటువంటి పాపాన్ని నువ్వు ఎంచబడుతున్నప్పుడు, అటువంటి పాపంలో నువ్వు ఉంటున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా? అటువంటి పాపంలో నిన్ను ఉండకుండా మంచి తలంపు అయిన దేవుని యొక్క స్వభావంలోకి నన్ను రమ్మంటున్నాడమ్మా. యోబు అటువంటి స్వభావంలోకి వచ్చాడు కాబట్టి యోబు గురించి నేను తెలుసుకుంటున్నాం. అమ్మ, నేనేం చెప్తున్నాను తెలుసా ప్రియురా? యోబు యథార్థవంతుడమ్మా, యోబు నిర్దోషమ్మా. ఏ రీతిగా చెప్తున్నాను తెలుసా ప్రియురా? గడిచే వారం గురించి చెప్పాను కదా, కుమారులు పాపం చేస్తారేమో అని గ్రహించి యోబు తన దేవుడికి ముందుగుండానే బలి అర్పణలో చేశాడు ప్రియురా. దీన్ని బట్టి తెలియట్లేదు యోబు యొక్క నిర్దోషత్వం, దీన్ని బట్టి తెలియట్లేదు యోబు నిర్దోషి అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులు 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి చదువుకున్నట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడమ్మా. అమ్మా, నువ్వు ఇంకొన కూడా పాపంలో ఉండిపోకుండా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా? నీ మధ్యన తన యొక్క కుమారుడైన క్రీస్తును పెట్టాడని గుర్తు చేస్తున్నాడమ్మా. నీ పాపాలు బట్టి క్రీస్తు ఏనాడో సిలువ మరణానికి ఏకీభవించాడమ్మా. అటువంటి పాపం ఇంకొన కూడా నువ్వు నేను చేస్తూ యథార్థవంతం లేని జీవితాన్ని, నిర్దోషత్వం లేని జీవితాన్ని నువ్వు నేను జీవిస్తున్నావు ప్రియురా. అటువంటి జీవితాన్ని నువ్వు నేను జీవించొద్దని చెప్పి పౌలు గారు చెప్తున్నాడు ప్రియురా. ఏంటని చెప్తున్నా? అంతరంగములను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మీ పాపములతో మీరు ముసలివారు అయిపోకుండా, మీ పాపములతో మీరు పాడైపోకుండా ఏంటని చెప్తున్నాడు సభ్యురా? క్రీస్తుని తోడుకుని నన్ను జీవించమంటున్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది యథార్థవంతమైన జీవితం ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ తప్పు చేయకుండా, నిర్దోషత్వంతో ఏ తప్పు చేయకుండా యథార్థవంతంగా నువ్వు పాపం చేసే అవసరం లేదు, కానీ పాపంలో ఉండిపోయే అవకాశం ఉంది. కాబట్టి అటు అవకాశాన్ని సాతానికి నువ్వు నేను ఇవ్వకుండా, నీ అపరాధములు బట్టి దేవుడు తన కుమారుణ్ణి నీకు ఏ రీతికి ఇచ్చాడు దాన్ని జ్ఞాపకం తెచ్చుకుని యథార్థవంతంగా దేవుడు జీవించమంటున్నాడు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది ఏంటండి? పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. యోబు జీవితంలో రెండో గుణం ఏంటి? యోబు యథార్థవంతుడును
న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి సరిపోతుంది ప్రియురా. యోబు యథార్థవంతుడు. ఏ రీతిగా చెప్పాడో తెలుసా ప్రియురా? దేవుని స్వభావంతో నడుచుకున్నాడు కాబట్టి యోబు యథార్థవంతుడిగా నిలబడ్డాడమ్మా. నీవు నీ యొక్క భ్రష్ట స్వభావంతో జీవించకుండా, పాపం స్వభావంతో జీవించకుండా, దేవుని యొక్క తన క్రీస్తుని పోలిన స్వభావంతో నువ్వు జీవించినట్లయితే దేవుడు యథార్థవంతమైన జీవితాన్ని నీకు రాత్రి కావాల్సిన వచ్చిన కాక దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యోబు అదే విధంగా ఏ కూడా తెలుసా ప్రియురా? యోబు న్యాయవంతుడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోబు నిజాయితీ పరుడు అని చెప్పి బైబిల్ మనకి తెలియజేయబడుతుంది ప్రియురా. యోబు తన జీవితంలో చూసుకున్నట్లయితే యోబు చేస్తున్న వృత్తిలో కానీ, యోబు చేస్తున్న వ్యవసాయంలో కానీ, యోబు చేస్తున్న వ్యాపారాల్లో కానీ యోబు నిజాయితీగా ఉండేవాడమ్మా. ఒక్కరి భాగంలో వెళ్ళేవాడు యోబు కాదమ్మా. యోబు తన ఉన్న దాంట్లోనే యోబు సంతోషంగా జీవించేవాడు కాబట్టి యోబు న్యాయవంతుడిగా ఎంచబడ్డాడు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సామెతలు రాయబడిన గ్రంథం ఉంటుంది కదా, సామెతలు 15వ అధ్యాయం 8వ వచనంలో ఎలా రాయబడి ఉంటుంది ప్రియురా? 15వ అధ్యాయం 8వ వచనం సామెతలు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. భక్తిహీనులు అర్పించే అర్పణలు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల ప్రార్థన ఎవరికండి? ఆయనకు ఆనందకరము. దుర్మార్గుల బలులు యెహోవాకు అసహ్యం అంట ప్రియురా. దుర్మార్గుల బలులు యెహోవాకు అసహ్యులు అంట ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, నువ్వు నిజాయితీగా లేకుండా దేవునికి ప్రథమ ఫలం కానీ, ప్రతిఫలం కానీ, లేకపోతే మొక్కుబళ్ళు కానీ, మొదటి ఫలం కానీ ఇచ్చినట్లయితే ఆయన అంటున్నాడు కదా, దుర్మార్గుల ఫలము ఆయనకు అహస్యం అంట ప్రియురా. అహస్యమంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హేయమంట ప్రియురా. భక్తిహీనుల యొక్క మొక్కుబళ్ళు యెహోవాకు హేయములై ఉన్నది. నిజాయితీ పరుల ప్రార్థన యెహోవాకు ఎంతో ఇష్టమంట ప్రియురా. అటువంటి ప్రార్థన యోబు చేశాడు కాబట్టి అన్ని కష్టాల్లో కూడా, అన్ని నిందల్లో కూడా, అంత దౌర్భాగ్యమైన స్థితిలో కూడా యోబు తను తాను నిలబడ్డాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా, నువ్వు నిజాయితీగాని, న్యాయవంతంగానే నువ్వు జీవించినట్లయితే యోబు వంటి లక్షణాన్ని నేను కలిగి ఉంటాం ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడోది మనం చూసుకున్నట్లయితే యోబు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ప్రియురా. ఎవరండి యోబు? యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, భయభక్తులు అంటే దైవ భయము కలిగి ఉన్నవాడు యోబు అని చెప్పి నువ్వు నేను మాట్లాడుకుంటున్నాం ప్రియురా. యోబు ఎటువంటి దేవుడుగా దేవుడు ఎటువంటి వాడిగా యోబుని మార్చాడు తెలుసా ప్రియురా? భయభక్తులు కలిగిన వ్యక్తిగా యోబు జీవితాన్ని దేవుడు మార్చాడమ్మా. యోబు దైవ భయము కలిగి దేవుడంటే ఆశ్రయించుకొని దేవుడే నాకు దిక్కు అని చెప్పి యోబు తన యొక్క దేవుని యొక్క భయభక్తుల్లో కలిగి జీవించాడు ప్రియురా. కీర్తనలు 34వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు చదువుకుందాం. పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పుదను. యెహోవా యందు భయభక్తులు ఎవరు నేర్పుతారు తెలుసా ప్రియురా? దేవుడే నేర్పుతాను అంటున్నాడు. చదువుకుందామా. బ్రతుకు గోరవాడైన వాడునున్నాడా? మేలు నందుకు అనేక దినములు బ్రతుకు గోరువాడైనా ఎవడైనా ఉన్నాడా? చెడు మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే నువ్వు నేను నీ ప్రవర్తన మార్చుకోవాలి ప్రియురా. ఆయన అంటున్నాడు కదా, ఏంటని అంటున్నాడు తెలుసా ప్రియురా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను ఏంటండి కాచుకునమంటున్నాడు ప్రియురా. నిరంతరం కూడా నీ జీవితం ఎటు వెళ్ళిపోతుందో నిన్ను గమనిస్తూనమంటున్నాడు ప్రియురా. నువ్వు తప్పు చేసేటప్పటికి నీ యొక్క జీవితం పాడైపోతుందని నువ్వు ఎరిగి అటువంటి తప్పు, అటువంటి పాపం నీ యొక్క నోటి నుండి వచ్చిన మాటలు, అమ్మ, నాలుకంట జీవం కలిగిందంట. ఎంతమంది నమ్ముతారు మాట?
జీవవృక్షం కలిగి ఉందంటమ్మా. అమ్మ, నీ బిడ్డని కానీ నీ భర్తని కానీ నీ మాటలు ఏ మాట కానీ నీ నోటమిటి ఏ మాట పలికితే ఆ మాట జరుగుతుంది పిరియరా. ఆ మాట బైబిల్ కూడా రాయబడి ఉంది పిరియరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ బిడ్డని నీ నోటితో నువ్వు బాగుపడవరంటే అది బాగుపడ్డావు. నీ బిడ్డ నీ నోటితో నువ్వు ఇదిరా నువ్వు అదిరా అని చెప్పి నువ్వు మా ఆయన అనేకమైన చెడ్డ మాటలు పలికితే ఆ మాటలు నీ బిడ్డలకి వర్తిస్తాయమ్మా. నేను మిమ్మల్ని భయపడట్లా, మిమ్మల్ని ఏదో చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యాన్ని నేను మాట్లాడుతున్నా. నీ బిడ్డ నువ్వు బాగుపడతావు, నీ నోటను నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ బిడ్డ ఉన్నతమైన స్థాయిలో ఉంటాడు పిరియరా. నీ యొక్క మాటలు బట్టి నీ యొక్క జీవితం కట్టబడి ఉంటుంది పిరియరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 13-14 చదువుకున్నట్లయితే, కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానము వెతికి దాన్ని వెంటాడము. సరిపోతుంది పిరియడా. దేవుని యొక్క భయభక్తులు కలిగి నిన్ను నన్ను దేవుడు జీవించమంటున్నాడమ్మా. సామెతల మొదటి గ్రంథము 7వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానము ఉపదేశమును తిరస్కరించుదురు. మూర్ఖులు దేవుని యొక్క ఉపదేశమును తిరస్కరించలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖుల జ్ఞానమును దేవుని ఉపదేశములను తిరస్కరించుదురమ్మా. మూర్ఖులంట దేవుణ్ణి తిరస్కరించుతున్నాడని చెప్తున్నాడు పిరియరా. మా తెలివి తాటలు గలవాడు ఏంటని ఉంటుందో తెలిసే పిరియరా. నీకు తెలివి కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి నేను జీవించాలమ్మా. నీకు తెలివి నీకు జ్ఞానం కావాలంటే దేవునికి భయభక్తులు కలిగి జీవించాలమ్మా. దేవుని యొక్క భయభక్తులు అంటే ఏంటో తెలిసే పిరియరా. నేను 2 ఉదాహరణలు చెప్తా. మంచి తాగుబోతూ ఏం చేస్తున్నాడు తెలిసే పిరియరా. చుట్టూ అటు తిరిగి ఒక మందిరం కనపడగానే, ఒక దేవాలయం కనపడగానే తిన్నగా వెళ్ళి తన యొక్క 2 చేతులు పట్టుకొని ఏంటని చేస్తున్నాడు తెలిసే పిరియరా, ప్రార్థిస్తున్నాడమ్మా. అయితే ఏంటది? అయ్యా నన్ను కనికరించండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఒక తాగుబోతూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయన ఏముందండి? భక్తి ఉంది, కానీ తను తాగాడు కాబట్టి ఏం లేదండి, భయం లేదు. దేవుని యొక్క భయం లేకుండా భక్తి చూపిస్తున్నాడు ప్రవర్తన ద్వారా. కానీ అదే ప్రవర్తన ద్వారా త్రాగి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడమ్మా. ఒక ఆత్మీయంలో ఉన్న స్థితిలో ఉన్న జీవితంలో నిత్యం కూడా దేవునికి మందిరాన్ని ఆదివారం శుక్రవారం ఉపవాస ప్రార్థనలో కనబడుతూ అనేకమైన పాపాలు చేసే వ్యక్తులు ఏం లేదండి. నిత్యం కూడా దేవుళ్ళో కనబడుతూ, నిత్యం కూడా దేవుళ్ళు ఉంటూ అనేకమైన ఒక ఇబ్బంది వచ్చిందని చెప్పి, ఒక సమస్య వచ్చిందని చెప్పి తొట్టిల్లిపోయే జీవితాలు ఆయన జీవిస్తుంటే ఏం లేదో తెలుసా ప్రియరా. దేవుడు అంటే ఏం లేదో తెలుసా ప్రియరా, భయం లేదమ్మా. భక్తి లేని జీవితంలో నేను జీవిస్తున్నాం ప్రియరా. భక్తి లేని జీవితంలో నేను జీవిస్తున్నాం ప్రియరా. దేవుడు అంటే భయం ఉంది నీకు, నిత్యం వెళ్తున్నావు మందిరానికి. నీ భక్తి జీవితం ఒక సమస్య వస్తే పోతుంది ప్రియరా. నీ యొక్క జీవితంలో ఏదైనా ఉత్పత్తి వస్తే ఆ నీ యొక్క భక్తి తొలగిపోతుందమ్మా. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో నేను జీవిస్తున్నాము ఆలోచించాలా. ఏదో ఆ రీతిగా కాదమ్మా. ఏదో అనేకమైన ఇబ్బందులు వచ్చినా సరే, అనేకమైన సమస్యలు వచ్చినా సరే, యోబు తన భక్తిని, తన దేవుని యొక్క భయాన్ని కనపరుచుకున్నాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రాసి దేవుడు తెలిసే ప్రియరా, చెడుతనమును విజయించిన వాడు ప్రియరా. చెడుతనమును వదిలేసిన వాడమ్మా. తన యొక్క చెడుతనమును, చెడు బుద్ధిని, చెడు తలంపును, చెడు ఆలోచనని, చెడు స్వభావమును లేని వ్యక్తిగా జీవించాడమ్మా. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాహాము 99 ఏళ్ల వాడై అతనికి ప్రత్యేకమై, నేను సర్వశక్తిగల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. మరొకసారి చదువుకుందామా? అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై అతను ప్రత్యేకమై నేను సర్వశక్తిగల దేవుడును, ఆయన తను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడు తెలుసు బిడ్డా? నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై నా ఉన్నాను. సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా జీవించమంటుండనమ్మా. యథార్థవంతంగా చెడుతనములు విజర్శించి అమ్మా దేవుని యందు భయభక్తులు కలిగి అమ్మా న్యాయవంతమైన ప్రవర్తన కలిగి నిందారహితుడిగా దేవుడు నన్ను జీవించమంటున్నాడమ్మా. అప్పుడు నువ్వు జీవించినట్లయితే ఏం కలుగుతుందో తెలుసా పిరిరా? వాగ్దానం యొక్క నెరవేర్పు నీకు దొరుకుతుంది పిరిరా. అదే గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా పిరిరా? 2 కొరింథీయుల పత్రికలో రాయబడిన మాట 7వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 2 కొరింథీయులు 7వ అధ్యాయం 1వ వచనం చదివి నా యొక్క మాటలు నేను ముగిస్తాను పిరిరా. 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మనకు కలిగి సమస్త కల్లుముషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దొరికిందండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవండి. అమ్మా నీవు నేను జీవిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఇచ్చిన వాగ్దానం ఉంటుంది ప్రియులారా. దాన్ని కానీ నువ్వు పొందుకోవాలనుకుంటే మనం చదువుకున్నాం కదా యోబు జీవితం నుండి యథార్థవంతంగా న్యాయవంతంగా పాపం లేని జీవితాన్ని జీవించి ఈ దేవుని భయభక్తులు కడిగి చెడుతనమును విజయించినట్లయితే అబ్రహాము ఆనాడు జీవించాడమ్మా, నిందారహితుడిగా జీవించాడమ్మా. తన యొక్క దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియులారా? నేను సర్వశక్తి గల దేవుని కాబట్టి నువ్వు నాయన నిందారహితుడిగా జీవించినట్లయితే 99 సంవత్సరంలో అబ్రహాము తన వాగ్దానాన్ని దేవుడు రుజువుపరుచుకున్నాడమ్మా. నీ జీవితాన్ని నా జీవితంలో అడ్డుకోపై ఉండును గాక. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం ప్రియురా. అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. అమ్మా ఈ వాక్యాన్ని విని నువ్వు వెళ్ళిపోయినట్లయితే ఎటువంటి ప్రయోజనం లేదమ్మా. నువ్వెంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటున్నావో తెలుసా ప్రియురా? గడిచిన వాక్యాన్ని గడిచిన వారాన్ని విన్న వాక్యాన్ని నేను మర్చిపోయే రీతిగా ఉంటున్నాం ప్రియురా. ఏమంటాడు కదా, యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకుపోయినమ్మా. నా జీవితాన్ని అట్టు కృపలు ఉండాలని దేవుని ఎందుకు ప్రార్థించాలమ్మా. యోబు యథార్థవంతుడమ్మా, యోబు నిర్దోషిగా జీవించాడమ్మా, యోబు న్యాయవంతుడు బిడ్డరా, నిజాయితీపరుడమ్మా. యోబు తన జీవితంలో దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తినమ్మా. నువ్వు చెడుతనం విజయించి నిందారహితుడిగా జీవించిన వ్యక్తి బిడ్డరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యా తండ్రి, అలా అడుగుదామా దేవునికి అడుగుదాం పిల్లరా. కొద్దిసేపు దేవునికి అడుగుదాం. అయ్యా తండ్రి, యథార్థవంత జీవితాన్ని నాకు దయచేయండి అయ్యా తండ్రి. నీ యొక్క మంచి కృపలో మమ్మల్ని దయచేయండి ప్రభా. నీ కృపలో ఉంచండి దేవా. తండ్రి 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 నీకు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించండి ప్రభా. అయ్యా పాపం చేసే అవసరం మాకు లేదయ్యా తండ్రి. పాపం చేసే అవకాశం మాకుంది ప్రభా. అటువంటి అవకాశంలో మేము చిక్కుపడిపోకుండా నా ప్రభా, అటువంటి అవకాశానికి మేము దొరికిపోకుండా నా ప్రభా తండ్రి. పాపం చేసే అవకాశం మాకు నిరంతరం ప్రకృతిలో నా ప్రభా, సమాజంలో నా ప్రభా లోకపరంగా ఉంటుంది ప్రభా. అయ్యా తండ్రి, అటువంటి పాపం మేము చిక్కుపడకుండా మాకు సహాయం దయచేయండి అయ్యా. నువ్వు భయభక్తులు కలిగిన జీవితాన్ని మాకు దయచేయండి నా ప్రభా. అయ్యా యోబు ఎటువంటి భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించాడు నా ప్రభా. చెడుతనము విజయించాడయ్యా తండ్రి. న్యాయవంతమైన జీవితాన్ని జీవించాడు నా ప్రభా. అటువంటి జీవితాన్ని నాకు దయచేయండి అయ్యా తండ్రి. అటువంటి జీవితాన్ని నాకు దయచేయండి ప్రభా. అడుగుదామా దేవునికి. అమ్మ ఎవరు మౌనంగా ఉండిపోద్దమ్మా. అమ్మా దేవుడు తను పరిచయం చేసుకుంటున్నాడు కదా. తన స్వయంగా దేవుడే తను పరిచయం చేసుకుంటున్నాడు కదా. నేను సర్వశక్తివంతున్నయ్యా అబ్రహాము, నీవు నిందారహితుడివై నా యందు విచ్చేసి ఉన్నట్లయితే నీకు వాగ్దానం నెరవేర్పు చేస్తానంటున్నాడమ్మా. తన దేవుడు పరిచయం చేసుకుంటున్నా. నేనే సర్వశక్తివంతుడు నేను చెప్తున్నాడయ్యా. అమ్మా దేవుడే తను పరిచయం చేసుకుంటూ నేను సర్వశక్తివంతుడు నేను చెప్తున్నాడమ్మా. అటువంటి రీతిగా నువ్వు ఉన్నట్లయితే, అటువంటి సర్వశక్తిమైన చాటును నువ్వు మెరుగుపడినట్లయితే వాగ్దానాలు ఎన్నో ఉన్నాయమ్మా. దాన్ని నువ్వు స్వతంత్రించుకోలేకపోతున్నావు. వాగ్దానాలు ఎన్నో ఉన్నాయమ్మా, నువ్వు స్వతంత్రించుకోలేకపోతున్నావు. ఎందుకో తెలుసా ప్రియురా? నీ అపరాధ భావాలు బట్టి. ఎందుకో తెలుసా ప్రియురా? నీ నా పాప జీవితాలు బట్టి. ఎందుకో తెలుసా ప్రియురా? నీ వాగ్దానాలను బట్టి నువ్వు సంతోషించలేని వ్యక్తిగా ఉన్నావమ్మా. అమ్మా అబ్రహాము
యొక్క వాగ్దానం ఏంటో తెలుసా ప్రియురా? అనేక జనులకు తండ్రిగా తనను తాను నియమిస్తాడు అన్నాడమ్మా. అటువంటి అబ్రహాం దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియురా? అబ్రహాం వయసు అంట 99 సంవత్సరాలు అంట ప్రియురా. అబ్రహాం వయసు అంట 99 సంవత్సరాలు అంట ప్రియురా. అమ్మా, చిగురించలేని స్థితి, అది కలగదని అబ్రహాము నమ్మే స్థితిలో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియురా? నేను సర్వశక్తిమంతులను, నీవు నా యందు నిందారహితుడిగా ఉండమంటున్నాడమ్మా. అమ్మ, నా యందు గమనించమంటున్నాడమ్మా. అమ్మా, అబ్రహాముని దేవుని యందు విజ్ఞాపన ఏంటని చేస్తున్నాడు తెలుసా ప్రియురా? నా యందుగా నువ్వు వేచి ఉంటే చాలు అని చెప్తున్నాడమ్మా. స్వయంగా దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా యందు ఉంటే చాలు, నేను నీకు కార్యాన్ని దయచేస్తానంటున్నాడు ప్రియురా. అటువంటి కృప నీకు నాకు అడుగుదమ్మా ప్రియురా. అటువంటి కృప కావాలయ్యా, అటువంటి జీవితాన్ని నాకు కావాలి ప్రభు అని అడుగుతున్నా.